ఆపరేషన్ సింధూర్ సాహసోపేతమైన నిర్ణయమని, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు నిర్వహించి పులిహోర, అరటిపండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ అందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇటీవల పహల్గాం వద్ద అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకు నిరసనగా పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి చేయడం గర్వించదగ్గ విషయమని భారత ఆర్మీని ప్రశంసిస్తూ త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు. కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఇక్కడ పులిహోర, పండ్ల పంపిణీ కార్యక్రమం ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట శాఖ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే అమ్మవారికి పూజ చేసి ఈరోజే పళ్ళు, పులిహోర పంపిణీ చేసి రామాలయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున పసుపు కమ్ముల కార్యక్రమం, ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారోత్సవం, ఈ కార్యక్రమానికి మన గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన ఆర్యవైశ్యుల ఐక్యతను చాటాలని కోరుకుంటూ నిన్ననే మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొన్ననే మన ఇండియన్స్ను 28 మందిని చంపిన తీరును మన ఇండియన్ జనాలు ఎవరే కానీ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడు దాన్ని ఖండిస్తూ ఎన్నో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మన ఇండియన్ ఆర్మీ ఎవరికి ఇబ్బంది జరగకుండా పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై దాడి చేయడం దాంట్లో జై హింద్. ఈరోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ రోజు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం భారతీయ మహిళల ముందే నిర్కషకంగా వారి భర్తలను చంపి మన భారత మహిళల యొక్క నుదుటి తిలకాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులను నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత మహిళలపై బొట్టుని సింధూరాన్ని చెడిపేసిరో అదే ఆపరేషన్ పేరుతో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత రక్షణ వ్యవస్థ గత రాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకే ఆక్రమిత స్థావరాలపై అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలపై ఆకస్మిక దాడి చేయడం నిజంగా ఒక భారతీయుడిగా మనందరం గర్వించదగ్గ రోజు. ఎందుకంటే టెర్రరిస్టులను పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే విధంగా అక్కడి భారతీయ పౌరులకు కానీ అక్కడ మిలిటరీకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఒక టెర్రరిస్ట్ స్థావరాలపై ఆకస్మికంగా నిన్న జరిపి దాదాపు 100 మంది పైగా టెర్రరిస్టులను హతమార్చిన త్రివిధ దళాలకు భారతీయునిగా ఇక్కడున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజానీకాన్ని మొత్తం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ చేసిన త్రివిధ దళాలకు జై హింద్. జై హింద్. జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా IBF శాఖ ద్వారా పట్టణ శాఖ ద్వారా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వైశ్య కుటుంబాలందరికీ అలాగే పురజనులందరికీ కూడా వాసవి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాసవి మాత చరిత్ర తెలిసినటువంటి అందరికీ కూడా తెలుసు. ఆమె భగవత్ స్వరూపిణి కాబట్టి, సాక్షాత్తు పరమేశ్వరి కాబట్టి ఆమె యొక్క గుణగణాలు మనందరికీ జీవితాలు చెబుతుందో తెలుస్తాయి. కాబట్టి ప్రతి వైశ్యుడు కూడా ఆమె అనుభవించినటువంటి ఆమె చూపించినటువంటి బాటలో మనమందరం కూడా ఉండాలనేది మనమందరం కూడా గజ్వేల్ అనేది తెలియజేస్తూ ఈరోజు మన గజ్వేల్ రామాలయంలో కూడా పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సోదరిమణులందరూ కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రెండవ అంశం కూడా భారతదేశ చరిత్రలో మర్చిపోయినటువంటి సంఘటన గత హింసావాదానికి తావులేదనేది ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత భారతదేశానికి ఉంది. కాబట్టి నిన్న రాత్రి ఒక సాహసోత్తమైనటువంటి చర్యను మన భారతదేశ త్రివిధ దళాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా హింసావాదానికి తావులేదు, ప్రపంచ దేశాల్లో కూడా
హింసను ప్రేరేపించకుండా ఒక ప్రగతి బాటను చూపించినట్టు భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఉండి ఈరోజు ప్రభుత్వానికి అండగా ఉండి ఈ యొక్క ఆపరేషన్ను సింధూర్ ఎందుకంటే సింధూర్ అనేది పెట్టింది కాబట్టి గతంలో మనకు తెలుసు హింసావాదంతో